బీజేపీలో జగన్మోహన్ రెడ్డిని రహస్యంగా కాపాడుతున్న వ్యక్తులు ఉన్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా దీన్నే నిజం చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరులో కావచ్చు, అన్ని విధాలా కూడా ఆయనకు బీజేపీ వైపు నుంచి మద్దతు లభిస్తోంది అన్న చర్చ అయితే చాలా హాట్ టాపిక్ అవుతోంది. ఆయన ప్రత్యర్థులు అనుమానిస్తేనో లేకపోతే టీడీపీ జనసేన క్యాడర్ ఈ విషయంలో అనుమాన పడితేనో పెద్దగా అందరికీ సందేహాలు ఉండేవి కావేమో. కానీ ఈ చర్చ ఈరోజు వైసీపీలో కూడా హాట్ టాపిక్ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రతిపక్ష హోదా కూడా తగ్గించుకోలేని పరిస్థితుల్లో 11 సీట్లకే పరిమితమై ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఈరోజు బీజేపీ ఆయన ఎందుకు కాపాడుతోంది అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఇది కొంతమంది అనుమానాలుగా కొట్టిపడేస్తున్నప్పటికీ, ఎందుకు అనుమానాలుగా కొట్టిపడేయడానికి కారణం ఏంటంటే ఈరోజు అటు జనసేన టీడీపీ ఇద్దరూ కలిసి బీజేపీతో మొన్నటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు, కూటమిగా ఏర్పడ్డారు. కూటమి ప్రభుత్వమే ఈరోజు అధికారంలో ఉంది. అటు చూసినట్లయితే కొంతమంది కూటమి తరపు నుంచి మంత్రి పదవులు కూడా దక్కాయి బీజేపీ నేతలకు. కేంద్ర మంత్రి పదవుల్లో టీడీపీ జనసేన నేతలు కూడా ఉన్నారు, అలా బీజేపీ నేతలు కూడా ఉన్నారు. అలా 3 పార్టీలు కలిసే ఈరోజు అధికారంలోకి ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డిని బీజేపీ నేతలు ప్యాంపర్ చేస్తున్నారా అంటే అనేక అనుమానాలు 1 by 1 వాటిని అన్నిటినీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అనేక అనుమానాలు తెరమీదికి రావడానికి కూడా గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలే అందుకు కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముందుగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి మధ్య సత్సంబంధాలు అంటే పర్టికులర్లీ కూడా మనం 2014 లాంటి పరిణామాలను ఒక్కసారి హైలైట్ చేసుకోవాలి. 2014లో ఆ రోజు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా టఫ్ పీరియడ్, అది నెక్ టు నెక్ ఫైట్ జరుగుతూ వచ్చింది. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న విధంగా ఉంది, అప్పుడు హీటెడ్ సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో లాస్ట్ మినిట్లో ఎన్డీఏని బలోపేతం చేసిన బాధ్యత మోడీ మీద పడింది. అప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని తీసుకొచ్చి ఆ రోజు ప్రధాన అభ్యర్థిగా బీజేపీ ప్రమోట్ చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన టాస్క్ మోడీకి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన తమకు అనుకూలంగా ఉన్న పార్టీలతో సయోధ్య పొత్తులు పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ వచ్చి మరీ బాలకృష్ణ లాంటి వాళ్ళతో భేటీ అయ్యారు. గతంలో తమకు చంద్రబాబుతో ఉన్న పొత్తులు కానీ ఆ పరిచయాలు కానీ ఆయనకి ఒక ప్లస్ పాయింట్ అయ్యాయి అనుకోవాలి. ఈ క్రమంలోనే మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కూడా కంపైట్ కావాలి అంటే విభజన ఆ రోజు తెలంగాణ రాష్ట్రం అడిగితే ఏపీని ఇచ్చారు విడదీసి. అలాంటి సిచ్యువేషన్లో ఏపీ మిగతా రాష్ట్రాలతో పాటు కంపైట్ కావాలనుకుంటే ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి, కేంద్రంలో అధికారంలోకి రాబోతున్న పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించారు. ఆ రోజు మోడీ వేవ్ కూడా ఉంది, బీజేపీ వేవ్. ఈ క్రమంలోనే ఆ రోజు ఎన్డీఏలో ఆయన కలవడం జరిగింది అఫిషియల్గా. దెన్ కొద్ది రోజులకే పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో తెర మీదకి వచ్చి అప్పటికే ఎన్డీఏలో చేరిన టీడీపీ అండ్ దెన్ ఎన్డీఏలో ఉన్న బీజేపీకి ఆయన మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఈ 3 పార్టీలు కలిసే ఎన్నికల వేదికను పంచుకున్నాయి, ప్రచారం కూడా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, మోడీ అండ్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద ప్రచారం కూడా చేశారు, ఎన్నికల ప్రచారం. దెన్ ఆ రోజు కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ రోజున కేంద్రంలో మోడీ ప్రధాని అయ్యి ఉన్నారు, బీజేపీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో టీడీపీ పవర్లోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు సీఎం అయి ఉన్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులను కూడా వాళ్ళు పంచుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ మాత్రం తను క్వశ్చన్ చేస్తూనే ఉంటానంటూ కూడా పదవులకు దూరంగా ఉండిపోయారు. ఉద్దానం మొదలుకొని అమరావతి రైతుల ఇష్యూ వరకు అనేక అంశాలను ఆయన తెర మీద తీసుకొస్తే వాటన్నిటికీ కూడా అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ ఆయన వెల్కమ్ చేసే ప్రయత్నం చేశారు చాలా విషయాల్లో. ఇక తర్వాత స్టార్టింగ్లో ఒక 2 ఏళ్ల పాటు వీళ్ళ పొత్తులు బాగానే ఉంటూ వచ్చాయి. అయితే విభజన హామీల వేదికగా కూడా చాలాసార్లు కొన్ని ఇష్యూస్లో వాళ్ళిద్దరి మధ్య కూడా ఈగో ఫీలింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇదే సమయంలో వైసీపీ చాలా సక్సెస్ఫుల్గా ఒక మైండ్ గేమ్ తెర మీదకి తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే విభజన హామీల గురించి మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా మొదలుకొని పోలవరం జాతీయ హోదా వరకు అనేక ఇష్యూల మీద ఆయన మాట్లాడుతూ వచ్చేవాళ్ళు, సభలు పెట్టేవాళ్ళు, విద్యార్థులతో మీటింగ్స్ చేసేవాళ్ళు. ఇలాగా దమ్ముంటే ప్రత్యేక హోదా తీసుకెళ్ళండి అంటే ఒక నినాదాన్ని కూడా ఆయన తెర మీదకి తీసుకెళ్లారు. అయితే ఇదే సమయంలో మనం చూసినట్లయితే ఆ రోజు నీతి ఆయోగ్ని తీసుకురావడం మోడీ, అప్పటికే ఉన్న ప్రణాళికా సంఘం ప్లేస్లో నీతి ఆయోగ్ని ఇంప్లాంట్ చేయడం, నీతి ఆయోగ్ కూడా ఆ రోజు ప్రత్యేక హోదా కాదు ప్యాకేజే ఇవ్వాలి అని కూడా ఒక ప్రతిపాదన చేయడం, ఆ ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు చట్టబద్ధత అడిగే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా వెంటనే జరుగుతూ వచ్చాయి. అక్కడే అసలు బీజేపీకి చంద్రబాబు నాయుడుకి మధ్య కాన్ఫ్లిక్ట్ అక్కడే స్టార్ట్ అయింది. తన వ్యక్తిగతంగా ఆయన ఏమీ అడగలేదు. ఆ రోజు చూసినట్లయితే చట్టబద్ధత అడిగారు ప్యాకేజీకి, ఇది కూడా విమర్శలకు కారణమైంది. పవన్ కూడా తర్వాత డిఫర్ అవుతూ వచ్చారు. ఇక అనేక సార్లు మోడీ వర్సెస్ చంద్రబాబు నాయుడు అన్న పరిణామాలు కూడా ఈయన చేసిన ధర్మ పోరాటాల దీక్షలు కావచ్చు, జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు చేసిన హడావిడి కావచ్చు, అదే స్థాయిలో మోడీ అనుకో స్పందించిన తీరు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య నిజంగానే గ్యాప్ను పెంచాయి, దూరాన్ని పెంచాయి. అటు ఎన్డీఏ నుంచి ఇటు రాష్ట్రం నుంచి మంత్రి పదవులను కూడా ఒకరికొకరు విరమించుకున్న పరిస్థితి ఉంది. ఈ వ్యాక్యూమ్లోకి సక్సెస్ఫుల్గా చొరబడడంలో వైసీపీ సక్సెస్ అయింది. ఆ రోజున విజయసాయి రెడ్డి అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, తన బెస్ట్ లైజనర్ కూడా, దాంట్లో ఏ
సందేహం లేదు. అలాంటి విజయసాయిరెడ్డి చాలా సక్సెస్ఫుల్గా ఆ గ్యాప్లోకి వైసీపీని ఎంటర్ చేయించగలిగారు. అప్పటికే పీకే లాంటి వ్యూహాలు కూడా వైఎస్ఆర్సీపీకి వర్కౌట్ అయినాయి. ఈ క్రమంలోనే అప్పటికి మోడీ లాంటి వాళ్ళు హెచ్చరించారు చంద్రబాబు నాయుడిని వైసీపీ ట్రాప్లో పడుతున్నారని. బట్ అయినా చంద్రబాబు నాయుడు అప్పటికే చేయిదాటిపోయిన పరిస్థితుల్లో బీజేపీ నుంచి ఎగ్జిట్ అయ్యారు, ఎన్డీఏ నుంచి ఎగ్జిట్ అయ్యారు. దెన్ పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు టీడీపీని వ్యతిరేకించారు, లోకేష్ లాంటి వాళ్ళ మీద కూడా విమర్శలు చేస్తున్నారు. ఆ ఎన్నికల్లో సోలోగా, ఇక అంతకంటే ముందు తెలంగాణలో ఎన్నికలు వచ్చాయి. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళడం కేసీఆర్ ఒక సెంటిమెంట్గా మార్చుకున్నారు. ఆ సెంటిమెంట్నే జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంతో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పేరుతో చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అటు పవన్ కళ్యాణ్, ఇటు జగన్ అండ్ కేసీఆర్ అండ్ దెన్ బీజేపీ వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడిని ఓడించారు ఆ రోజు అనేది ఇప్పటికీ ఉన్న చర్చ. సరే, వాట్ ఎవర్ ఇట్ మే, అయితే జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ వేవ్ కూడా, ఆయన పాదయాత్ర పేరుతో జనంలో ఉన్న తీరు కూడా, అందుకు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహాలు కూడా కారణమై ఉండొచ్చు. దెన్ జగన్మోహన్ రెడ్డి ఒక 151 సీట్లతో ఒక థంబింగ్ మెజారిటీతోనే అధికారంలోకి రావడం జరిగింది. ఈ పరిణామాలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు, అప్పటికే జగన్మోహన్ రెడ్డికి మోడీకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. వన్స్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 22 ఎంపీలు రావడం జరిగింది ఆయనకు. ఎప్పుడు కూడా ఆ 20 ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చింది, నాకు మెజారిటీ ఎంపీలు ఇస్తే కేంద్రంలో ఎవరున్నా వాళ్ళ మెడలు వంచి ప్రత్యేక హోదా, పోలవరం రైల్వే జోన్ తీసుకొస్తానంటూ కూడా ఆయన మాట్లాడారు. కానీ అలాంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ తన కేసుల కోసమో అయితే తన వ్యక్తిగత ఇష్యూస్ కోసమో, వివేకానంద మర్డర్ కేసులోంచి తన తమ్ముడైన అవినాష్ని బయటపడేసుకోవడం కోసమో వెళ్ళారు. కానీ ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు బయటకు వచ్చి ఈ ఇష్యూ మీద నేను మాట్లాడాను మోడీతో అన్న సందర్భం అయితే లేదు. కలవడానికి మాత్రం అనేక సార్లు అటు అమిత్ షాతో మోడీతో కలిశారు, అనేక సార్లు వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసే ప్రయత్నం చేశారు. మోడీ మెడలు వంచుతాన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు మోడీ దగ్గర తన మెడలు వంచే ప్రయత్నం కూడా చేశారు. ఎక్కడ ఒక ప్రత్యేక హోదా గురించి కానీ, పోలవరం గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. ఎట్ ద సేమ్ టైం వైస్ వర్సా అన్నట్టు తీరుతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో పడేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలన్నీ తిరగదోడారు ఆయన. పవర్ పర్చేజెస్ అగ్రిమెంట్లు మొదలుకొని పోలవరం దాకా జగన్మోహన్ రెడ్డి చేయని రివర్స్ టెండరింగ్ లేదు. ఆఖరికి నెయ్యి కల్తీ వివాదంలో కూడా రివర్స్ టెండరింగ్ ఇష్యూనే ఉంది. అంతకుముందు ఇచ్చిన నందిని డైరీని రద్దు చేసి ఏదో ఏఆర్ డైరీకి ఇవ్వడం అని కూడా రివర్స్ టెండరింగ్. ఆఖరికి శ్రీవారి లడ్డు విషయంలో కూడా ఆయన రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు. అలా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడమే కాదు, రివర్స్ పాలన పేరుతో ఆయన హడావిడి చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆ పవర్ పర్చేజెస్ అగ్రిమెంట్ ఆయన క్యాన్సిల్ చేసుకుంటే జపాన్ వరకు కూడా ఇష్యూ వెళ్ళింది. దేశ స్థాయిలో రాష్ట్రం పరువు పోయింది. అయినా ఎక్కడ కూడా బీజేపీ ఆయన వార్న్ చేసే ప్రయత్నం చేయలేదు. పైగా నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు ఏపీకి వచ్చినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి మోడీకి దత్తపుత్రుడు అంటూ కూడా మాట్లాడారు. ఇలా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ప్యాంపర్ చేస్తూ వచ్చారు. ఈ ఇష్యూ ఎక్కడి దాకా వెళ్ళింది అంటే చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో, లేని కేసులో ఆయన కేసు ఒకటి క్రియేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ కేసులో 52 రోజుల పాటు జైల్లో పెడితే బీజేపీ ఎక్కడా కూడా దీన్ని ఖండించిన పరిస్థితి, ఒక మాట మాట్లాడని పరిస్థితి ఉంది. ఎక్కడైతే దీని వెనుక బీజేపీ ఉంది ఇష్యూ వెనుకని చర్చ జరిగిందో అప్పుడు అమిత్ షా లాంటి వాళ్ళు తమకు ఎక్కడ డ్యామేజ్ అవుతుందని గ్రహించి హడావిడిగా లోకేష్ని పిలిపించుకోవడం జరిగింది, వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో దీన్ని అప్పటి నుంచే వీళ్ళ మధ్య సానుకూల వాతావరణం వచ్చింది. అప్పుడు బీజేపీ చేయించుకున్న సర్వేస్ కావచ్చు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంస్థలతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం ఖాయమన్న అంచనాలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో జతకట్టేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ వీళ్ళతో ఒక సానుకూల ఒప్పందాలకు వచ్చింది. పవన్ కళ్యాణ్ దీన్ని ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేసి వాళ్ళ ముగ్గురు మధ్య పొత్తులు కుదిరాయి. చివరి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి దీన్ని డిజైన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ పొత్తుని బ్రేక్ చేయాలనే ప్రయత్నం చేశారు. గతంలో మోడీని చంద్రబాబు నాయుడు తిట్టారు అనే దగ్గర నుంచి అమిత్ షా మీద నల్ల జెండాలు ఎగరేశారనే ఇష్యూ దాకా అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి మీడియా దీన్ని హైలైట్ చేస్తూనే వచ్చింది. బట్ రాష్ట్రంలో ఉన్న ఆ పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, ఎన్డీఏ మోడీ పెట్టుకున్న ఒక టార్గెట్ 400 ఎంపీ సీట్ టార్గెట్ రీచ్ అవుతామా లేదా అనే ఒక ఆందోళన కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, ఎన్డీఏ రోజు రోజుకు కూడా బలహీనపడుతున్న సిచ్యువేషన్ కావచ్చు, ఇక జనసేన టీడీపీతో పొత్తులు కుదుర్చుకోక తప్పని పరిస్థితి బీజేపీకి ఎదురైంది. దెన్ అలాంటి రిజల్టే కూడా మొన్న పునరావృతమైంది. పూర్తి స్థాయిలో ఈ రోజున మెజారిటీ ఎంపీ సీట్లు సాధించింది టీడీపీ కూడా. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా యాక్యురేట్ రిజల్ట్ కూడా సాధించారు 100% స్ట్రైక్ రేట్తో. ఇక ఈరోజు కూటమి ప్రభుత్వంలో అటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పదవులు కూడా పంచుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఒక రకంగా మనం పక్కన పెడితే దేశ స్థాయిలో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు లేనిదే ఈరోజు ఎన్డీఏ లేదు. ఎందుకంటే నితీష్ లాంటి వాళ్ళు గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏ క్షణమైనా నితీష్ బీజేపీ నుంచి ఎగ్జిట్ కావచ్చేమన్న ఆందోళన కూడా బీజేపీ అగ్రనేతల్లో ఉంది. అందుకే స్టార్టింగ్ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత
హ్యూజ్ మెజారిటీతో మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే లోపే అటు ఏదైతే ఇండియా కూటమి ఈయనతో టచ్లోకి వచ్చిన ప్రచారంతో మోడీ అండ్ అమిత్ షా అలర్ట్ అవ్వడం జరిగింది. చంద్రబాబుకి అత్యంత ప్రయారిటీ ఇచ్చారు వాళ్ళు, ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నారు, ఎనలేని ప్రయారిటీ ఇచ్చారు ఆయనకి. ప్రతి క్షణం ఆయన ఫాలో అవుతూ బీజేపీ నేతలు వచ్చున్నారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు నోట్లోంచి మోడీనే ప్రధాని, తాము ఆల్రెడీ మద్దతు ప్రకటించామని మాట వచ్చిందో అప్పుడు వాళ్ళు రిలాక్స్ అవ్వడం జరిగింది. ఇక చంద్రబాబుని అడిగిందే తడవుగా వరదలకి కొన్ని నిధులు ఇప్పించడం కానీ అనేక రకాలుగా ఆయన అడగకముందే చాలా సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆయన అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. అలా ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. చంద్రబాబు నాయుడు తనకు బీజేపీ కాదు అని బయటకు వస్తే ఏం జరుగుతుందో కూడా అంతకంటే బాగా తెలుసు. అందుకే ఈరోజు బీజేపీ చంద్రబాబు నాయుడు విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తోందని అనుకోవాలి. బట్ గతంలో జరిగిన ఇష్యూలను ఎక్కడా పెట్టుకోకుండా మనసులో చంద్రబాబు నాయుడు కూడా ఆ ఈగోస్ అన్ని పక్కన పెట్టి ఆ బీజేపీతో అంతే స్థాయిలో ఆయన సత్సంబంధాలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే బీజేపీ బట్ చంద్రబాబు నాయుడుతో ఆ సత్సంబంధాలు ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్యాంపర్ చేస్తుంది అనేది ఒక చర్చ. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకి ఏం సత్సంబంధాలు లేవు. ఇంకా గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తే చంద్రబాబు నాయుడు దూరం అవుతారన్న ఆందోళన కూడా లోపల ఉంది. కానీ కొన్ని ఇష్యూస్ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళ ఇష్యూస్ ఇంతవరకు కూడా ఆయన కేసు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సిబిఐ ఎంక్వైరీ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం అది బీజేపీ మీదే అన్ని అనుమానాలను చూపిస్తూ ఉంది. ఈ రోజున సునీత లాంటి వాళ్ళు ఎక్కే గడప దిగే గడప అన్న తేడా లేకుండా తిరుగుతూ ఉన్నప్పటికీ బీజేపీ ఆ స్థాయిలో దాన్ని లైట్ తీసుకోవడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. మొన్నటి వరకు అంటే సీఎంగా ఉన్నానని చెప్పి ఆయన ఏదైతే నాంపల్లి కోర్టుకు హాజరవడం నుంచి ఎగ్జామ్షన్ తీసుకున్నారు 5 ఏళ్ల పాటు. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగానే ఉన్నారు, ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో బీజేపీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన ఏదైతే లడ్డూ కల్తీ వ్యవహారంలో రాష్ట్రాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా అంతమంది హిందూ ధార్మికులు స్పందిస్తూ ఉంటే ఎక్కడా బీజేపీ నేతలైన మోడీ కానీ అమిత్ షా కానీ ఎక్కడా స్పందించకపోవడం, కేవలం నడ్డా మాత్రమే చంద్రబాబు నాయుడికి ఫోన్ చేశారనే వార్తలు వచ్చాయి. ఈవెన్ అలాంటి సీనియర్ నేతలు కూడా బీజేపీలో ఉన్న సీనియర్ నేతలు కానీ మోడీ షా కానీ స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఈ విషయంలోనే ఏపీ ప్రజల్లో కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ ఎందుకు మాట్లాడలేదని అప్పుడు చర్చ ఎలా జరిగిందో, లడ్డూ వివాదంలో బీజేపీ ఎందుకు కీలకమైన నిర్ణయం తీసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఉన్న చర్చ కూడా ఉంది. అటు రాజకీయంగా కూడా ఈ అంశం హాట్ టాపిక్ అయింది. జగన్మోహన్ రెడ్డికే అనుకూలంగా కామెంట్స్ రావడాన్ని ఇది నిజంగానే టీడీపీని డిఫెన్స్లో పడేస్తే జగన్మోహన్ రెడ్డికి ఒక బూస్టప్ ఇచ్చింది అన్న చర్చ కూడా ఉంది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఇక ఇదే సమయంలో ఆయన సిట్టు కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు. సో ఇక్కడే అనేక మందికి అనుమానాలు వస్తున్నాయి, నిజంగానే బీజేపీలో జగన్మోహన్ రెడ్డిని కాపాడే వ్యక్తులు ఉన్నారా అని. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ అంశం తెర మీదకి వచ్చినప్పుడు కూడా చాలామంది ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎక్కడ కూడా బీజేపీ పెద్దలు దాన్ని డిక్లరేషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి లోపల అడుగు పెట్టాల్సిందే అని కూడా అమిత్ షా లాంటి వాళ్ళు కానీ మిగతా నేతలు ఎవరు కూడా ఎక్కడా మాట్లాడలేదు. అందుకే ఇక్కడ చర్చ ఏంటంటే ఈరోజు ఇన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డిని బీజేపీ కాపాడుకుంటూ వస్తోందన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు అవసరం ఏంటో తెలిసి కూడా బీజేపీ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్యాంపర్ చేస్తోంది అనేది ఒక చర్చ అయితే, సో చంద్రబాబు నాయుడు రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే, ఆయన రాజకీయ చాతుర్యాన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కూడా ఒక ఆప్షన్గా పెట్టుకుంది అనుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో రేపు చంద్రబాబు నాయుడు అవసరమైతే ఇండియా కూటమికి కూడా మద్దతు ఇవ్వచ్చు అన్న ఆందోళన బీజేపీలో ఉంది. అందుకే తమ కలిసి వచ్చే చిన్న చితక పార్టీలను కూడా వాళ్ళు వదులుకోవాలనుకోవట్లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డితో తమకున్న పూర్వ సంబంధాలను దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలా ఆచితూచి బీజేపీ స్పందిస్తోందన్న చర్చ అయితే ఉంది. బట్ అదే సమయంలో చంద్రబాబు నాయుడు అంటే ఒక భయం కూడా ఉంది వాళ్ళల్లో. సో కారణాలు ఏమైనప్పటికీ కూడా వరుసగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో చెప్పుకున్న పరిణామాలన్నీ కూడా ఈరోజు బీజేపీలో ఉన్న రహస్య వ్యక్తులే. అటు మోడీ లాంటి వాళ్ళు కావచ్చు, ఇటు అమిత్ షా లాంటి కావచ్చు, వాళ్ళకన్నా ఇంకా పెద్దోళ్ళు కావచ్చు, ఇంకా చిన్నవాళ్ళు కావచ్చు, ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతూ వస్తుంది. సో ఓవరాల్గా ఈ పరిణామాలు ఇలాగే ఇంకొన్ని రోజులు కొనసాగితే పూర్తి స్థాయిలో బీజేపీ జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తుంది, ఆయన అలాగే జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. మరి ఈ పరిణామాలు టీడీపీ జనసేన రాజకీయాన్ని రాష్ట్రంలో ఏ మలుపు తిప్పుతాయన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.